ఇన్ఛార్జీల నియామకంతో వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. తమకు అన్యాయం జరిగింది అంటూ ఎక్కడికక్కడ నిరసనలు వెలువెత్తుతున్నాయి. దీనిలో భాగంగా గుంటూరు పశ్చిమలో ఆర్యవైశ్యులు నిరసనకు దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మంత్రి విడుదల రజనీకి గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మద్దాలగిరికి అండగా ఆందోళన చేపట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. మార్కెట్ సెంటర్లో వారు ధర్నాకు దిగారు. ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మద్దాలగిరికి పశ్చిమ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మంత్రి విడుదల రజనీకి ఇన్ఛార్జిగా ప్రకటించడంపై వారు భగ్గుమన్నారు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నివాళులు అర్పించుకునే కార్యక్రమం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి తెలియని వ్యక్తి కానీ, బాలుడు కానీ, మహిళ కానీ ఈ భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. మహాత్మా గాంధీ ఆర్యవైశ్యులకు ఎంత విలువ తీసుకొచ్చారో, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు గారిని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అలానే మన వైశ్యులు అందరూ కూడా మనసుల్లో నింపుకొని వారి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఆర్యవైశ్యుల యొక్క ఓట్లను దూరం చేసుకోవద్దు, వారి యొక్క ఆదరాభిమానాలను పార్టీలు పొందాలని, వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులు అండగా ఉండాలని, వారికి మీ యొక్క సహకారం కూడా ఉండాలని కోరుతూ మద్దాలగిరి గారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటుంది ఒకటేనండి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి వర్ధంతులు జయంతుల్ని అధికారపూర్వకంగా చేసుకోమని చెప్పి ఆర్యవైశ్యులకు ఒక విలువ ఇచ్చారు. అలానే ఎన్నో రకాలైన పదవులు ఇచ్చారు. ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 లక్షల పైగా ఆర్యవైశ్యులు ఉన్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలగిరి గారి ప్లేస్లో విడతల రజనీ గారిని ఇన్ఛార్జిగా వేశారు. ఇదందరూ కొంచెం ఆర్యవైశ్య మనోభావాలకు కొంచెం ఇబ్బంది కలుగుతుందని మీ అందరికీ తెలియపరుస్తూ, ఆర్యవైశ్యులకి తగిన న్యాయం చేసే వ్యక్తిగా, మాటిచ్చిన వ్యక్తిగా మీ అందరు ఆర్యవైశ్యులు, మా అందరు ఆర్యవైశ్యులకి మీరు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ, మద్దాలగిరి గారికి సముచిత స్థానం ఇచ్చి ఆయన పశ్చిమ నియోజకవర్గం క్యాండిడేట్గా ఆయన కొనసాగిస్తారని మీకు విన్నవించుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. గుంటూరులో అధికార పార్టీ ఏదైతే ఇన్ఛార్జీల నియామకానికి సంబంధించినటువంటి నిరసన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మంత్రి విడుదల రజనీకి ఇన్ఛార్జిగా ఇవ్వడంపై కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గుంటూరు పశ్చిమ మద్దాలగిరికే కేటాయించాలని ఆర్యవైశ్యులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ చంద్రిక, గుంటూరు జిల్లాలో అధికార పార్టీలో ఇన్ఛార్జీల మార్పు తీవ్ర విమర్శలకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. గుంటూరు జిల్లాలో మొత్తం 11 నియోజకవర్గాలు ఇన్ఛార్జీల మార్పులో 7 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే ఉంది. దీనిలో ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలగిరిని కాదని చెప్పి చిలకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడుదల రజనీని తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేయడంపై కూడా ఇక్కడ ఆర్యవైశ్య సంఘాలు, ఆర్యవైశ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దాలగిరిని కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై కూడా వాళ్ళు తమకి ఆర్యవైశ్యులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు గుంటూరులో ఒక నిరసన ప్రదర్శన చేశారు. గుంటూరు మార్కెట్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్య సంఘాల నేతలు రాజకీయంగా తమకి ఆర్యవైశ్యులకు ప్రాధాన్యం కల్పించాలి, మద్దాలగిరికి మరలా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే సీటు కేటాయించాలంటూ కూడా ఒక నినాదాలు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత విడుదల రజనీ వచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తన కార్యకలాపాలు కూడా ప్రారంభించింది. అయితే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచి
మద్దాలగిరి నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా హైదరాబాద్ వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ వెళ్ళిన మద్దాలగిరి ఎప్పటికి కూడా ఎవరికి పార్టీ శ్రేణులకు పార్టీ క్యాడర్కి ఎవరు కూడా అందుబాటులో లేకుండా పోవడంతో కూడా ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న 3 రోజుల తర్వాత పొట్టి శ్రీరాములు వర్ధంతి జరుగుతున్న సందర్భంలో ఆర్యవైశ్యులు కొంతమంది వచ్చి రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు తప్పితే ఏ పార్టీలు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలనేది కూడా ఒక స్పష్టత లేకుండా ఇక్కడ వాళ్ళైతే నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వచ్చిన మరికొంతమంది ఆర్యవైశ్యులు మాత్రం మద్దాలగిరికి తగిన శాస్త్రి జరిగిందంటూ కూడా వాళ్ళు ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మద్దాలగిరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీని వీడి అధికార వైసీపీలోకి చేరిన మద్దాలగిరికి అక్కడ 4 ఏళ్ల పాటు అతనికి సరైన గుర్తింపు ప్రాధాన్యం లేదని కూడా ఆర్యవైశ్యులతో పాటు అక్కడున్న ఆయన సన్నిహితులు కూడా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు చివరికి పార్టీలో ప్రాధాన్యం లేకపోయినా కనీసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారని ఆశలు పెట్టుకున్న మద్దాలగిరికి ఇప్పుడు తన ఆశల మీద నీళ్లు చల్లే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో గుంటూరు జిల్లాలో ఆర్యవైశ్యులకి వైసీపీలో రాజకీయ ప్రాధాన్యం లేకుండా పోయిందని కూడా ఒక ఆవేదన అయితే వాళ్ళలో ఉంది. ఇప్పుడు తమకి ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని నినాదాలు చేస్తున్నారు తప్పితే ఏ పార్టీలో కల్పించాలి వైసీపీలోనే తమకి సీటు కేటాయించాలని గట్టిగా మాట్లాడుతున్న సందర్భం అయితే లేదు. అసలు మద్దాలగిరికి సీటు మార్పుకు సంబంధించి మనతో పాటు కొంతమంది ఆర్యవైశ్య నేతలు ఉన్నారు. వాళ్ళే అనుకున్నారు చెప్పండి, మద్దాలగిరికి ఈ రోజు సీటు ఇవ్వకుండా విడుదల రజనీకి ఇచ్చారు, మీ ఆర్యవైశ్య సంఘాలు ఇక్కడ నిరసన చేస్తున్నారు, ఏంటి ప్రధాన డిమాండ్? మీకు తెలుసు, అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకి ఎప్పుడు ప్రాధాన్యత కల్పిస్తూ ఉంది. ఈ మద్దాలగిరి అనే అతనికి కూడా 2014లో వంటంలో సీటు ఇచ్చారు. ఓడిపోయినా కూడా ఆర్యవైశ్యుల కులంలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆయనకి పశ్చిమ నియోజకవర్గం సీటు ఇచ్చారు, గెలిపించాము. కానీ ఆయన సొంత లాభం స్వార్థం ఆలోచనతో పార్టీ మారాడు. మీరు చూస్తూ ఉంటే గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆర్యవైశ్య కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీలు ఏర్పాటు చేసిన ఒక్క రూపాయి నిధి కూడా కేటాయించలేదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సోదరుల మీద కానీ దాడులు, వ్యాపార సంస్థల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఎంత ఆర్యవైశ్య సోదరులను కూడా మా ఆర్యవైశ్య సోదరులందరినీ మభ్యపెట్టి తీసుకొచ్చారు. పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి ఇక్కడ మనం ఈ కార్యక్రమం చెప్పలేదు, ఐక్యంగా ఉండాలి, ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలి, మనం దీని మీద సాంఘీభావం తెలియాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చే పార్టీ రంగు పులివాడు, జెండా బ్యానర్ల మీద జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం అన్యాయం చేశాడని వీళ్ళు అడుగుతారు. ఆయన టికెట్ ఇచ్చాడా, ఆయన గెలిపించాడా? గెలిపిలేదు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిపించింది. న్యాయం చేయాలంటారు, ఎవరికి న్యాయం చేయాలి వాళ్ళకు స్పష్టత ఉందా? మాకు మద్దాలగిరికి మళ్ళీ టికెట్ ఇవ్వమని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఎవరైనా న్యాయం చేయాలంట, ఎట్లా చేస్తాడు ఆయన? ఎట్లా చేస్తాడండి? ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆర్యవైశ్య సంఘాలు ఎందుకు నిరసన చేస్తున్నారు? అంటే పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులు అందరం ఇక్కడికి వచ్చాము. సో అట్లాగే పొట్టి శ్రీరాములు గారికి మేము వర్ధంతి నివాళులు అర్పించిన తర్వాత కొంతమంది వ్యక్తులు మద్దాలగిరికి అన్యాయం జరిగింది అంటున్నారు. మద్దాలగిరి గారికి ఏం అన్యాయం జరగలేదండి. మద్దాలగిరి గారికి తెలుగుదేశం పార్టీలో సముచితమైన స్థానం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అలాగే ఆర్యవైశ్యులు మొత్తం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగా ఉన్నారండి. ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్యులు అందరూ వర్ధంతి సందర్భంగా వచ్చారు తప్ప మద్దాలగిరి గారికి సమర్థించడానికి రాష్ట్రం రాలేదు. మద్దాలగిరి గారికి సీటు ఇవ్వమని అడిగే పరిస్థితిలో ఏ ఆర్యవైశ్యుడు కూడా లేడండి. ఇది మొత్తానికి మద్దాలగిరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీటు కేటాయిస్తే తెలుగుదేశం ప్రజలు సానుభూతి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అతను తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. గత 4 ఏళ్ల పాటు ఆయన వైసీపీలో ఉన్నా కూడా ఆర్యవైశ్యులకి ఆర్యవైశ్య సమాజానికి ఆయన చేసింది ఏమీ లేదంటూ కూడా ఆర్యవైశ్యులు ఆర్యవైశ్య సంఘాల నేతలు చెబుతున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి పొట్టి శ్రీరాములు వర్ధంతి కానీ ఆర్యవైశ్యులు పిలిపించి ఇక్కడికి వచ్చిన తర్వాత మద్దాలగిరికి న్యాయం చేయాలనే ఒక నినాదంతో కూడా ప్లకార్డులు పట్టి తమ తప్పుదారు పట్టించారంటూ కూడా కొంతమంది ఆర్యవైశ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరులో మద్దాలగిరి సీటు మార్పు అంశానికి సంబంధించి ఆర్యవైశ్యుల నిరసనలో గందరగోళ పరిస్థితికి సంబంధించి